అప్పుడు ఈ వాసుదేవరెడ్డిని పోలీసు రాడార్లో ఉన్నాడని చెప్పాను కదా, ఆ రాడార్లో అంటే అరెస్టు చేయలేక కాదు, పోలీసులకి ఇతని ఆనుపానువులు తెలుసు. మిగిలిన వాళ్ళ గురించి నాకు ఐడియా లేదు, కానీ ఇతని వేరే అబౌట్స్ మాత్రం పోలీసులకి తెలుసు. ఎందుకంటే ఆయన బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు కాబట్టి మూమెంట్స్ ఎక్కడో ట్రేస్ అవుతాయి చేస్తున్నాడు. ఇతను ఏంటంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనేది ట్రాక్ ఉన్నదండి. ఇతను నేపాల్ దాకా వెళ్ళొచ్చాడు. ఎందుకు నేపాల్? ఎందుకు అంటే జంప్ క్రమంలో వెళ్ళాడు. అక్కడ సిగ్నల్స్ బాగలేకపోయేటప్పటికి మళ్ళీ వెనక్కి వచ్చాడు. గోవా వెళ్ళాడు. తర్వాత గోవా నుంచి ఇతన్ని వెంబడిస్తే అతను బెంగళూరులో తేలాడు. వీళ్ళు బహుశా నేను అనుకోవడం ఏంటంటే పోలీసులు కూడా మొత్తం అతన్ని ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడని ట్రాక్ పెట్టినట్టున్నారు. అందుకనే టైం తీసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తున్నది. గోవా నుంచి మీరు చెప్పే దాని ప్రకారం ఈ మధ్యకాలంలో అతను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కలిసి ఉంటే అది కూడా పోలీసుల దీంట్లోకి వచ్చి ఉంటారు. ఇప్పుడు కూడా చెప్తాడు కదా. మెయిన్గా ఏంటంటే ఒక 60,000 కోట్ల రూపాయలు క్యాష్ ఉన్నది అనేది, అవి లిక్కర్లో బ్లాక్ చేసినవి, అవి ఎక్కడెక్కడ పెట్టాడు అనేది ఈయనకు కూడా తెలుసు అనేది అనుమానం. ఇవి ఎక్కడెక్కడ పెట్టాడు, ఈ క్యాష్ డంపు మనం అది ట్రాక్ చేస్తే తప్ప ఈ నేరాన్ని రుజువు చేయలేరు కదా. సో అందుకని ఆ ప్రాసెస్ ఏదో నడుస్తున్నట్టుగా నాకు వచ్చిన సమాచారం, మీకు తెలిసిన సమాచారం. 60,000 కోట్ల రూపాయల క్యాష్ అంటే ఎన్ని చోట్ల పెట్టి ఉంటాడు? ఓకే, అది 60 కావచ్చు, 50 కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఆ క్యాష్, ఆ డంప్స్ ఎక్కడ ఉన్నాయనేది తెలియాలి. ఈ కేసుకి సంబంధించి నేను అంటే పబ్లిక్లో చెప్పను, కానీ ఒకతను మాత్రం పోలీసుల దగ్గర ఉన్నాడు. ఇతనికి కేసుకు సంబంధించి కాదు, వాసుదేవరెడ్డికి వ్యక్తిగతంగా సంబంధించి